మొదటి పట్టణము యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. ప్రభు విట్లు పలుకుచున్నాడు, ఎండిన ఎడారి సంతసించునుగాక, మరు భూమి ప్రమోదము చెంది పుష్పవించునుగాక. అది జాజిపూలు పూయునుగాక, సంతసముతో పాటలు పాడునుగాక. అది లేబోను వలె వైభవంగా అలలారును, కార్మెలు షారోను మండలము వలె సారవంతమగును. ఎల్లరు ప్రభు వైభవంగా గాంతురు, మన దేవుని తేజస్సు జూతురు. అలసిపోయిన హస్తమును బలపరుచుడు, గడగడా వణుకు మోకాళ్ళను సత్తువ నిండు. మీరు ధైర్యము తెచ్చుకొనుడు, భయపడుకుడు. శత్రువులకు ప్రతీకారము చేయుటకు విరోధులను శిక్షించు. మిమ్ము కాపాడుటకు మీ దేవుడు వచ్చుచున్నాడు అని మీరు నిరుత్సాహము చెందిన వారితో నడువుడు. అప్పుడు గుడ్డివారు చూతురు, చెవిటివారు విందురు, కుంటివారు లేడీ వలె గంతులు వేయుదురు, మృగవారు సంతసముతో కేకలిద్దురు. మరు భూమిలో ఏరులు పారును, ఎండిన నేల సరస్సగును, మాడిన నేలలో నీటి బుగ్గలు పుట్టును. పూర్వము నక్కలు వసించిన పొదలలో తుంగులు జమ్ములు ఎండులగును. అచట రాజపథము ఒకటి నెలకొనును, దాని పవిత్ర పతనము అని పిలుతురు. పాపాత్ములు దాని గుండా పయనింపజాలరు. దాని వెంట పోవు వారిని మూడులు పక్కకు తిప్పజాలరు. ఆ మార్గమున సింగమును కనిపింతురు, క్రూర మృగములు దాని వెంట పయనింపురు. ప్రభువు రక్షణ వారు ఆ త్రోవ గుండా నడువుదురు. ఆయన రక్షించిన వారు ఇంటికి తిరిగి వత్తురు. ఉల్లాసముతో పాటలు పాడుచు మహానందముతో సియోనును చేరుకుందురు. వారు సంతోషముతో ప్రమోదముతో వత్తురు. వారు దుఃఖ విషయములెల్లా తొలగిపోవును. ఇది ప్రభువాకు. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. రావయ్యా నా యేసయ్యా, రావయ్యా నా యేసయ్యా. హృదయాదాము తీర్చరవా, నా హృదయాదాము తీర్చరవా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజముగా నీవు దాహముతో ఉన్నావా? నిజముగా నీవు నేను ప్రభువునకై ఆకలిగొని ఉన్నామా? నిజముగా ఎండిన నేల నీటి చుక్కకై ఎదురు చేసే విధముగా నీవు నేను ప్రభు రాకడకై ఎదురు చూస్తున్నామా? అలా చూస్తే ధన్యులమే. ప్రభు కోసం మనం నిజముగా దాహముతో ఉంటే మన దాహాన్ని దేవుడు తీరుస్తాడు. ఆయన వాక్యానికై, ఆయన నడిపింపుకై మనము ఆకలితో ఉండగలిగితే మనల్ని సంతృప్తి పరుస్తాడు. ఎండిన నేలను మరుభూమిని ఆయన సంతసింప చేసినట్లు నీలో నుండి నాలో నుండి ఆ సంతసమును నీటి బుగ్గలను బయటికి తీసుకుని వస్తాడు. అదే ఈనాటి మొదటి పట్టణము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రశ్నించుకుందాము. ఈ ఆగమన కాలంలో నువ్వు నిజంగా ప్రభు రాకడకై ఎదురు చూస్తున్నావా, లేకపోతే వేరే వేరే కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నామా? క్రిస్మస్ వస్తుంది అంటే ప్రభు వస్తున్నాడు అనుకుంటున్నామా, లేకపోతే వేరే వేరే కార్యక్రమాలు, క్రిస్మస్ క్యారల్స్, సెమీ క్రిస్మస్లు, కొత్త బట్టలు, పిండి వంటలు,
వీటి గురించి ధ్యానము ఉంటుందా, ధ్యాస ఉంటుందా? నువ్వు నిజముగా ఎండిన నేల వలె ఎదురు చూస్తే నిన్ను వికసింపచేసేవాడు, సంతసింపచేసేవాడు, నీలో నుంచి నీటి బొగ్గలను తీసుకొచ్చేవాడు ఆ దేవుడు. అందుకే మొదటిది, ఎండిన నేల వలె నీ జీవితం ఉంటే నీ జీవితాన్ని సరస్సుగా మారుస్తాడు. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 7వ వచనం, కీర్తన 42:2లో కూడా ఇదే వాక్యాలు మనం ఆలకిస్తాం. రెండవది, ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ఎన్నుకున్నదే ఫలించుటకు. ఎండిన నేలలా, ఫలింపని జీవితాలలా, మూడుబారిన మొద్దులా జీవితములా బ్రతుకులు అలా ఉండకూడదు నీకు నాకు అని ప్రభు నిన్ను నన్ను ఎన్నుకున్నదే ఫలించటానికి, ఆ ఫలములు నిలచి ఉండటానికి. ఎండిపోయిన జీవితాలు, మాడిపోయిన విశ్వాసాలు ఆయనకు అక్కర్లేదు. అలా దానికోసం నువ్వు ఎన్నుకోబడలేదు. యోహాను సువార్త 15వ అధ్యాయము 16లో ప్రభు స్పష్టంగా అంటారు, నేను మేము ఎన్నుకున్నది ఫలించుటకు మరియు ఆ ఫలములు నిలచి ఉండుటకు. ఇప్పటి వరకు కూడా మనం ఎన్నికైన వారముగా మనం పరిగణిస్తూ ఉన్నాం. ప్రభువు యొక్క రక్షణ పొందిన వారముగా, ప్రత్యేకింపబడిన వారముగా, బాప్తిజం నాటి నుండి నేటి వరకు కూడా మేము ప్రభు జనాంగమని చెప్పుకుంటూ ఉన్నాం. నిజముగా మనలో ఆ ఫలాలు ఉన్నాయా? ఫలించామా? ప్రభునకు తృప్తి కలిగించే, ప్రభు యొక్క ఆకలి తీర్చే ఫలాలు మన దగ్గర ఏమైనా ఉన్నాయా? ప్రశ్న. మొదటిది, నిజముగా నువ్వు ఎదురు చూస్తున్నావా ఎండిన నేల వలె ప్రభు రాకడకై? రెండవది, ఎన్నుకోబడిన నీవు ప్రభు ఆకలి తీర్చే ఫలాలు ఫలిస్తున్నాయా? ఆ ప్రభు యొక్క ఆకలి తీర్చే ఫలాలను నువ్వు అందించగలుగుతున్నావా? ప్రియమైన సహోదరి సహోదరులరా, ఇక మూడవది, ప్రభు వద్ద నుంచి ఆ ఫలాలను, ఆశీర్వాదాలను, అద్భుతాలను పొందిన మనము ఇతరులకు అందించగలగాలి. కొలస్సీలకు రాసిన లేఖలో 1వ అధ్యాయము 6వ వచనములో సువార్త ఫలాలు అందరికీ అందించాలి అనేది పౌలు అతని అనుచరులు చేస్తున్న పని, కృషి. అదే సలహాని సంఘాన్ని కూడా ఇస్తున్నారు. మీ ద్వారా అనేక మంది ప్రభువులోకి రావాలి, రక్షణ పొందాలి, వాక్యపు వెలుగులో జీవించాలనేది ఆనాడు ఆయన ఇస్తున్నటువంటి సలహా. మూడవది ఏమిటి? ఫలించిన నీవు ఆ ఫలాలను ఇతరులకు అందిస్తున్నావా? ఇతరులను ప్రభు దగ్గరకు తీసుకుని రాగలుగుతున్నావా? ఒకవేళ ఆ పని చేయకపోతే ఫలవంతమైన మన జీవితానికి అర్థమే ఉండదు. ప్రభువా, నా జీవితాన్ని పండించయ్యా, అద్భుతాలు దయచేయ్యా, నడిపించయ్యా, ఆశీర్వదించయ్యా అనే ప్రార్థనకు అర్థమే ఉండదు. నీ ఫలాలు, నీ జీవితం ద్వారా ఇతరులు ప్రభుని తెలుసుకోగలగాలి. అప్పుడే నీ జీవితము ధన్యమైన జీవితముగా ఉంటుంది. మొదటిది, ఎండిన నేల వలె ప్రభు కోసం ఎదురు చూస్తున్నావా? ఎన్నుకోబడ్డ నీవు ఫలించటానికి కాబట్టి నీ ఫలాలు నిలిచి ఉంటున్నాయా? మంచి ఫలాలు నువ్వు అందించగలుగుతున్నావా? మూడవది, ఫలించిన ఆ ఫలాలను, నీ జీవిత ఫలాలను ఇతరులకు పంచగలుగుతున్నావా? ఇతరులను నడిపించగలుగుతున్నావా క్రీస్తు వద్దకు? ఇవన్నీ కూడా ప్రశ్నించుకోవాలి. ఆగమన కాలం అంటే ఆగి ప్రశ్నించుకునే కాలం, మన జీవితాన్ని పరికించుకునే కాలం, పరిశీలన చేసే కాలం. ఇప్పటి వరకు మన జీవితం ఏ మేరకు ఉన్నది? ఫలించిందా లేదా? ఇది మనం ప్రశ్నించుకోవాలి. ప్రభు వస్తూ ఉన్నారు. దాహముతో ఉన్నవారి దాహార్తిని తీరుస్తాడు, ఆకలితో ఉన్నవారిని సంతృప్తిపరుస్తాడు, ఫలింపచేస్తాడు. అటువంటి ఫలవంతమైన జీవితాన్ని, ఫలములు నిలిచి ఉండే జీవితాన్ని దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.